ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెట్టాలి. వయసులో ఉన్నప్పుడు సంపాదించాం కరెక్టే, కానీ వయసు అయిపోయిన తర్వాత ప్రతి రూపాయి మనం బిడ్డల దగ్గర అడగకుండా, ప్రతి అవసరాలకి మనం వాళ్ళ దగ్గర చేయి చాపకుండా, రిటైర్మెంట్ అయిన డబ్బులు బిడ్డలకి ఏదో బిజినెస్ పెడదాము, జాబ్ ఉన్న వాళ్ళైతే బిజినెస్ పెట్టిద్దామని ఆ డబ్బులు ఖర్చు పెట్టకండి. మీ మెడిసిన్కో, మీ హెల్త్కో, ఇంకా దేనికైనా అవసరమైతే ప్రతిసారి మీరు బిడ్డల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ₹1 లేకపోతే దీనికి కావాలి దానికి కావాలని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉండాలా ప్రశాంతంగా. పొద్దున్న లేస్తే మన టెన్షన్లే పెట్టకూడదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్ళకి ఏదైనా చేయాలని ఉన్నా కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో, అంటే బిజీగా ఉండొచ్చు, మనం కూడా మన కాళ్ళు చేతులు ఆడినంతసేపు మనము కొన్ని పనులు చేసుకోవాలా. మనము చివరి రోజుల కోసం ఇంతో అంతో డబ్బులు అండ్ చిన్న ఇల్లైనా మన కోసం పెట్టుకోవాలి. వాళ్ళని అతుక్కొని వాళ్ళు చేయించిన ప్రతి పనిలో మనము దూరి చూడకూడదు. వాళ్ళని కూడా అట్లా పక్కన చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి. అంతేగాని ప్రతి ఏం చేస్తున్నారని తొంగి చూడకూడదు. వాళ్ళు ఎడుసు పెడుసు అంటే వయసులో ఉన్నారు, ఏం చేసినా వాళ్ళు బాగానే ఉంటుంది, ఏం చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి తప్ప ప్రతి విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే. మన కాలంలో అలా అయిందని చెప్పేసి మేము అలా చేసాం, మేము ఇలా చేసామని పిల్లల్ని ప్రతి క్షణం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు భార్య పిల్లలు, వాళ్ళ జాబ్స్, ఇప్పుడున్న జాబ్ వరీస్ చాలా ఉన్నాయి. మనకి ఓపుకున్న నాళ్ళే మనం అన్ని తిరిగేయాలి. ఏం తినాలో అవి తినేయండి. లేదంటే మనకి పిల్లలకి కుదిరి మనల్ని తిప్పడానికి, అన్ని చూపించడానికి వాళ్ళకి టైం కుదిరినప్పుడు మనకు చేత కాకపోవచ్చు. మనకు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడే, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే అన్ని తిరిగి చూసేయండి. తర్వాత ఆరోగ్యం బాగా పెట్టుకోండి. మరి అతికి పిల్లలతోనే ఉండాల్సింది లేదు. మనం ఒంటరిగా ఉన్న సపరేట్ ఉంటే చాలు. అప్పుడప్పుడు కలుసుకోవాలి, కొంచెం పక్కకు ఉండాలి. వాళ్ళతోనే ప్రతి లేస్తే మొహాలు చూసుకొని ఒకే ఇంట్లో చిట్ ఉండే బదులు మనకు చేతనైన నాళ్ళు మనము ఒక చిన్న ప్లేస్లో అయినా సరే సపరేట్ ఉండాలి. మన పనులు మనం కుదిరినంత వరకు చేసుకోవాలి. తర్వాత మనకు మూలకు పడ్డప్పుడు వాళ్ళే చూస్తారు, కానీ ఇప్పటి నుంచే అన్నీ చూడమని చెప్పడం పద్ధతి కాదు. వాళ్ళకు ఒక లైఫ్ ఉంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏం చేయాలో మనం ఆలోచించినట్టు వాళ్ళు కూడా ఆలోచించుకునే టైం మనం ఇవ్వాలి. తర్వాత మనం ఏం నచ్చిందో అది తినాలి. మన భర్తలకు కూడా ఏమైనా కావాలంటే అన్ని అడిగినప్పుడే, అన్ని తినాలనిపించినప్పుడే తినేయండి. తర్వాత తినాలన్నా చేయాలన్నా ఆరోగ్యం ఉండకపోవచ్చు, డాక్టర్స్ ఇది తినొద్దు అది తినొద్దు అనొచ్చు. అందుకని నచ్చింది తినండి, ప్రతి దాయండి, కానీ నెరి కడుపు కట్టుకొని దాయకండి. ఇప్పుడు అరిగే టైంలో, తినాల్సిన టైంలో తినకుండా వయసు అయిపోయిన తర్వాత, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత నేను తినకుండా ఉంటుంది, నేను ఆ బట్టలు వేసుకోవాల్సి ఉండే, నేను అలా ఊర్లు తిరగాలనుకున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాను, ఇవన్నీ కాదు. నీకు ఓతుకున్న నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళు, ఎవరు నిన్ను అడ్డుపడరు. మీరు భార్య భర్తలు కానీ ఒక్కళ్ళే ఉన్నా కానీ ఎక్కడైనా మీకు నచ్చిన ప్లేసెస్ చూడాలనుకునే అన్ని తిరిగి రండి. అంతేకాని మేము తిరగాలనుకున్నాం మీరు తిప్పండి అని బిడ్డలకు అనకండి. తర్వాత ఎలాగో వాళ్ళే చూడాలి. మనకు చేతనైన అన్నాళ్ళు మనము మనయే అన్ని చేసుకోవాలి. చిన్న పనులు చేసుకోవాలి, ప్రశాంతంగా తినాలి, పడుకోవాలి, ఎన్ని టెన్షన్స్ వదిలేయాలి. తర్వాత ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎలాగో బెడ్ మీదనే ఉండాలి. మాక్సిమం నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికే చూడండి. జీవితం అంతా కష్టపడింది చాలు. ఇంకా ఒక ఏజ్ అంటే వెరీ బెడ్ మీద ఉన్నప్పుడే అని కాదు, కానీ కొంచెం తిరిగినప్పుడే రెస్ట్ తీసుకోండి, ఆరాంగా ఉండండి, మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోనండి. అంతే, వేరే ఇంతకు మించి ఏం అడగలేదు. పిల్లలతో మంచిగా ఉండి మన జాగ్రత్తలో ఉండి వాళ్ళేం ఇబ్బంది పెట్టారు. కాకపోతే మనం కూడా సంపాదించడం తెలిసినప్పుడు దాచుకోవడము, మనము జాగ్రత్త పడ్డామని చెప్తున్నాను. అన్ని ఇచ్చేసి అందరు దగ్గర మనం ఏదో సానుభూతి కోసం వెళ్తే ఎవరు ఏమీ చేయరు. మనమే జాగ్రత్త పడి పిల్లల్ని చూసుకోవాలి, మనవాళ్ళు మనవరాళ్ళని చూసుకోవాలి, కొడుకు కోడలు చూసుకోవాలి, బిడ్డ అల్లుని చూసుకోవాలి. వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ సంతోషంలో మన సంతోషం వెతుక్కోవాలి. అదే జీవితం. ప్రశాంతంగా చావు వచ్చే వరకు అలాగా ఆరోగ్యంగా ఉండి, మంచిగా ఉండి, అందరితో బాగుండి, బిడ్డల్ని కనిపెట్టుకుంటూ కాచుకొని మనం కూడా మంచిగా ఉండి వాళ్ళకి మాక్సిమం ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఓకేనా?